మన అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరగడం కోసం మన అందరం కూడా గోపాలన్నగారిని పిలిచి ఓపెనింగ్ చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. కనుక ఈరోజు పిలిచాము. అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. మనకు టైం ఇచ్చినందుకు కూడా అందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడవలసింది. ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు శ్రీనివాస్ గారికి, పిల్లి రమేష్ అన్నకు, భీమత్ అశోక్ అన్నకు, గోవిందన్నకు, రాజన్నకు, మిత్రుడు జనార్దన్ గారికి, ఇక్కడ వెయిట్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పూజారన్నకు పేరు పేరున నమస్కారం చేసి మాట్లాడుతున్నాం. సోదరులారా, సోదరిమందర, అందరూ సోదరులారా, మరి కాలమాని అంటే నిజంగా చాలా లేటెస్ట్ మంచి ప్రోగ్రామ్, చాలా మంచి కార్యక్రమాన్ని మన మీద పోచమ్మ దేవాలయం చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం తెలియపరుస్తున్నాను. క్యాలెండర్ అనేది మనకు ఎప్పుడు చూసినా ప్రజలు ఏ కార్యక్రమం చేస్తున్నా కానీ, కూర్చున్నా, తింటున్నా, లేచినా, స్కూల్ పోయినా, ఆఫీస్ పోతున్నా కానీ చాలామంది వర్జము ఇవన్నీ చెక్ చేస్తూ పోతూనే ఉంటారు. మరి దీంట్లో ఇవన్నీ మనం పొందుపరుస్తాం కాబట్టి మరి క్యాలెండర్ మనకు చాలా అవసరం. పండుగలు పొందుపరిచారు, ప్రతిదీ చాలా బాగుంది. మరి అది కాకుండా పోచమ్మ తల్లి ఎప్పుడు చూసినా కానీ పోచమ్మ తల్లి ప్రతి ఒక్కరు సహకరించే మాట, అన్ని రంగాల్లో సహకరించి మన అభివృద్ధికి తోడ్పడే మాట మన పోచమ్మ తల్లి. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు శ్రీ పోచమ్మ దేవాలయం జమ్మికాలి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ అందరికీ మన ముఖ్య అతిథిగా ఇంత చక్కగా జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు. హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఏది బంధన్ ఫంక్షన్ ఆ రోడ్ పడ్డందుకు, ఆ వాటర్ లైన్ పడ్డందుకు, ప్లస్ ఇప్పుడు డ్రైనేజ్ లైన్స్ అన్ని కొత్తగా వెండి చేయించడానికి 2 కిలోలు చెప్పారనమాట.